చేవెళ్ల ప్రమాద ఘటనతో అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు మృతుడు కృష్ణ కుటుంబ సభ్యులు. రోడ్డు ప్రమాద ఘటనలో తమ సోదరుడు చనిపోవడం తీరని లోటన్నారు. ఆలూరు గేట్ వద్ద రోడ్డు ప్రమాద ఘటన గ్రామంలో అందరిలోనూ భయం రేపిందన్నారు. గతంలోనే 2017లోనే 4 లైన్ రోడ్డు మంజూరైనా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా చేవెళ్ల నుంచి మన్నెగూడ వరకు రోడ్డు డెవలప్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కృష్ణ కుటుంబ సభ్యులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చేవెళ్లలోని ఆలూరు గేట్ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు, 3కి తీవ్ర గాయాలు. ఈ ఘటనలో రాములు, కృష్ణ, సుజాత, జమీల్ 4 మృతి చెందారు. మనము చూడొచ్చు ఆలూరు గేట్ సమీపంలో ఉన్న ఎక్కడైతే ఘటన చోటు చేసుకుందో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే స్థానికులు, గ్రామస్తులను కూడా ఎంతగానో నిన్న ఇన్సిడెంట్ భయాందోళన గురి చేసింది. మనం చూడొచ్చు విజువల్స్ లో కృష్ణ అనే ఎవరైతే ఉన్నారో దామర యుద్ధ కృష్ణ, ఇతని వయసు 20 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆలూరు గేట్ వద్ద వీరు కూరగాయల వ్యాపారం సాగిస్తూ ఉంటారు. నిన్న లారీ రూపంలో మృత్యు అతన్ని కబిలించింది, వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బ్రదర్, అసలు ఏం జరిగింది? కృష్ణ నిన్న ఎన్ని గంటలకు వచ్చారు అసలు ఇక్కడికి? మేము ఇంటికాడ ఉన్నాం సార్, మేము వర్క్ చేసుకుంటాం. ఇంటికాడ ఉన్నాం, మాకు సడన్గా తెలిసింది. సడన్గా తెలిసాక వచ్చినాం. వచ్చేలోపు మా తమ్ముడు ఎక్స్పైర్ అయ్యాడు. దీనికి అందరి కారణం రాజకీయ నాయకులే, ముఖ్య కారణం వాళ్ళే. తెలిసిన వెంబడి ఎవరైనా సార్ దిగ్బంధం తెలపడం కాదు. ఇన్ని రోజులు అదంతా ఈ రోడ్ అయిపోతే ఇలా ఎవరికి ఏం కాకుండా ఇదంతా కాకముందు రోడ్ వేసి అయిపోతుంది కదా. ఎప్పుడో అయింది, ఇది శాంక్షన్ ఎప్పుడో అయింది రోడ్డు. దాని ఏం చేస్తున్నా కృష్ణ? ఏం చదువుకున్నాడు సార్? ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. ఐటీఐ చేసిండు, ఐటీఐ అయిపోయింది. ఇప్పుడు ఆర్టీసీ దాంట్లో కూడా జాబ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉండే. నిన్న అనుకోకుండా అసలు అంటే రావాల్సిన సిచ్యువేషన్ కాదు, టమాటా బాక్స్ల కోసం అని వచ్చిండు. కొద్దిగా వచ్చి ఇక్కడ వాటర్ అంటే బోర్లు ఇస్తుండు, చూసుకోకుండా ఎక్కేసింది అన్నట్టు. ఇంకా అట్లా అనుకోకుండా జరిగింది. ఇంకా అది కాకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం ఒకటి. ఈ 4 వే లైన్ ఏదైతే హైదరాబాద్ నుంచి బీజేపూర్ వరకు ఉందో అదైతే రోడ్ శాంక్షన్ అయ్యి చాలా ఏళ్ళు అయింది, దగ్గర సంవత్సరం క్రితం. అది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు ఏది రాలేదు. అది ఏసురు అంటని చెప్పి ఏదో పర్యావరణం కోసం అని చెప్పి చెట్లు తీయొద్దని కేసేసిరంట అని చెప్పి ఆపిరని చెప్పారు. ఇప్పటి వరకు అసలు రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ఆలూరు గేట్ నుంచి తంగళపల్లి గేట్ వరకు ఉన్న రోడ్ కూడా ఇన్ని లారీలు తిరుగుతాయి కానీ ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. చివరిసారి ఎప్పుడు మాట్లాడే కృష్ణతో? కృష్ణ ఏం మాట్లాడాడు మీతో? అసలు ఊహించని ఘటన ఇది, కుటుంబంలో తీవ్ర విషాదం, యంగ్స్టర్ కృష్ణ కోల్పోవడం. ఇది నిజం చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. మొన్న నాకు ఒక్క రోజు కలిసి ఒక టెంపుల్ దగ్గర కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నాం. రీసెంట్గానే నా మ్యారేజ్ అయితే మ్యారేజ్లో కూడా వచ్చి మాట్లాడాను. కొద్దిగా చాలా బాగుండేటోడు, అందరితో పాటు కాకుండా నన్ను కొద్దిగా మా అన్న అన్నట్టు కొద్దిగా ఎక్కువ లైక్ చేసేటోడు. వాళ్ళు 3 అన్నదమ్ములు, ఒక ఈయన చిన్నతను, 2 అబ్బాయిలు, ఇంకో చిన్న నడిపి తమ్ముడు కూడా కూరగాయలు అమ్ముతుండే, కాకపోతే చేను దగ్గర ఉండే. గతంలోనే 4 లైన్ వే ఆల్రెడీ రోడ్డు కూడా శాంక్షన్ అయింది, కానీ ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్పాట్ లో కృష్ణ నిన్న కూరగాయలు అమ్ముతున్న క్రమంలో ఇక్కడే మృతి చెందాడు. ఆయనకు సంబంధించిన శ్రద్ధాంజలి ఘటిస్తూ కూడా కుటుంబ సభ్యులు అతన్ని ఫోటో పెట్టి వారు నివాళులు అర్పించడం అనేది స్థానిక గ్రామస్తులను, స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎంతగానో కలిసివేసింది. సో ప్రభుత్వం రోడ్లు వేయించాలి, అలాగే 4 లైన్ వేకి సంబంధించిన రోడ్లు కూడా డెవలప్ చేయాలని సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.